మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించినట్టు తెలుస్తుంది. దాంతోనే అఫిడవిట్ను వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. ఈ ఫిర్యాదుతోనే విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి ఇదంతా చేశారని సత్యవర్ధన్ అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించినట్టు తెలుస్తుంది. దాంతోనే అఫిడవిట్ను వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. ఈ ఫిర్యాదుతోనే విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి ఇదంతా చేశారని సత్యవర్ధన్ అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తాజాగా కేసును వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే సత్యవర్ధన్ను బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు. ప్రస్తుతం ఆయన్ని విజయవాడకు తరలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించినట్టు తెలుస్తుంది. దాంతోనే అఫిడవిట్ను వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. ఈ ఫిర్యాదుతోనే విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి ఇదంతా చేశారని సత్యవర్ధన్ అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వంశీని విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగారు. అయితే ఇది మరో కేసు అంటూ పోలీసులు వంశీకి వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం గన్నవరం టీడీపీ దాడి ఘటనలో సత్యవర్ధన్ కేసు పెట్టారు. తాజాగా కేసును వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే సత్యవర్ధన్ను బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసు విత్డ్రా కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించినట్టు తెలుస్తుంది. దాంతోనే అఫిడవిట్ను వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. ఈ ఫిర్యాదుతోనే విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి ఇదంతా చేశారని సత్యవర్ధన్ అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను వంశీ అనుచరులు బెదిరించినట్టు తెలుస్తుంది. దాంతోనే అఫిడవిట్ను వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. ఈ ఫిర్యాదుతోనే విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను బెదిరించి ఇదంతా చేశారని సత్యవర్ధన్ అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు పోలీసులు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని సత్యవర్ధన్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం వల్లభనేని వంశీని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. మొత్తం ఈ కేసులో 5గురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు.